विकसित भारत వీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడు నియోజకవర్గానికి విచ్చేసిన గౌరవ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు వేగవంతంగా సమగ్రతో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ కమలేష్ పాస్వాన్ గారికి, గౌరవ కేంద్ర సమాచార ప్రసార గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారికి, గౌరవ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ రెవెన్యూ రిజిస్ట్రేషన్ల స్టాంప్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, శాసనసభ్యులు రైల్వే కోడూరు నియోజకవర్గం అరవ శ్రీధర్ గారికి, సెక్రటరీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రోహిత్ కన్సాల్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. भगवान श्री वेंकटेश्वर स्वामी जी की पावन धरती से मैं केंद्रीय कृषि किसान कल्याण एवं ग्रामीण विकास मंत्री श्री शिवराज सिंह चौहान जी का आंध्र प्रदेश में हृदय से स्वागत करता हूं। साथ ही मैं ग्रामीण विकास राज्य मंत्री श्री कमलेश पासवान जी की अगुवाई आंध्र प्रदेश की पावन धरती पर हार्दिक स्वागत एवं अभिनंदन करता हूं। शिवराज जी, आपका 49 वर्षों का सार्वजनिक जीवन जनसेवा, किसानों और ग्रामीण भारत के प्रति समर्पण का प्रतीक है। आपने 6 बार मेंबर ऑफ पार्लियामेंट और 4 बार चीफ मिनिस्टर मध्य प्रदेश के रूप में देश